మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆధారహీన కథనంపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, విశ్వాసాలపై విషం చింపేలా కథనాలు రాస్తూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందని సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం నాయకుడు మైపతి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఆధారం లేకుండా ఏ ఒక్క చిహ్నాన్ని, చరిత్రను నిర్మించలేదని అరుణ్ కుమార్ తెలియజేశారు. ఈరోజు మనం సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల ప్రాంగణంలో ఉన్నాం. ఈ రోజున ఒక కథనం చూసినాం మనం. వాస్తవంగా కూడా 103 రోజులుగా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం 15 సంవత్సరాలుగా భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగి చేసిన పరిశోధన నుంచి వెళ్ళి సమ్మక్క సారలమ్మల చరిత్రని మనము రూపొందించే క్రమంలో ఇక్కడ ఆలయ నిర్మాణంలో ఇక్కడున్న మన పరిశోధక బృందం పగలు రాత్రి తేడా లేకుండా ఇవాళ కష్టపడుతూ ఇక్కడ ఆలయ నిర్మాణం చేసే పనులు ఉన్నాం. వాస్తవంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు 78 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆదివాసులకంటూ ఒక గుడి కట్టిస్తానన్న చరిత్ర లేదు. ఈ రోజు వరకు కూడా దేశ స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు ఆదివాసుల చరిత్రని, సంస్కృతిని, జీవన విధానాన్ని, ఆచారాలని, భాషల్ని అణిచివేయటమే తప్ప ఎక్కడ కాపాడిన దాఖలాలు లేవు. కానీ ఈ మేడారంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ఆదివాసీ మంత్రి వర్యులు సీతక్క గారు ఆదిమ మూలాల్ని గౌరవించుకుంటూ ఇవాళ మంత్రి పొంగులేటి గారు కానీ, ట్రైబల్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కానీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కానీ ఈ పని మొదలుపెట్టిన రోజు నుంచి వెళ్ళి మొట్టమొదటిసారి ఒకటే చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఈ దేశ మూలవాసులు ఆదివాసులే ఈ దేశం అని బాటంగా ఇదే సమ్మక్క గద్దెల ఓపెనింగ్